Yeah. Hello everyone, welcome back to my channel the SSG Family Vlogs. వీడియో ఏంటంటే బీటెక్ అయిపోయాక నేను జాబ్ కోసం పడిన స్ట్రగుల్స్ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను వీడియో తీస్తున్నాను. సో దట్ నాలాగా క్యాంపస్లో రాక బయటకు వచ్చి కష్టపడి జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ఐ థింక్ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కూడా వాళ్ళకి ఒకసారి గుర్తొస్తాయి అనుకుంటాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది, మనం ఒక్కరమే కాదు, మన ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళే అని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా బీటెక్ వచ్చేసి 2019లో కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో మాకు క్యాంపస్ ఎలక్షన్స్ వచ్చాయి అండ్ నేను చాలా ట్రై చేశాను క్యాంపస్లో కూడా జాబ్ తెచ్చుకోవడానికి. కానీ అక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే నాకు అక్కడ కాదు, నాకు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ కొన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానివ్వచ్చు. సో ట్రై చేసినా కూడా నాకు నా క్యాంపస్లో రాలేదు. అక్కడ రానప్పుడు కూడా బాధపడ్డాను, అయ్యో నాకు రాలేదే, నా పేరెంట్స్కి నన్ను వాళ్ళు కష్టపడి చదివిస్తున్నా కూడా చదివిస్తున్నారు, నేను రిజల్ట్ ఇవ్వలేకపోయానే అని చెప్పి బాధపడ్డాను అప్పుడు. సరే ఇంకా అయిపోయింది, బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాస్టల్లో బెడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాము. 10 days ఏమో ఇంట్లో ఉండి దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, జాబ్ రాలేదు, అయిపోయింది. బీటెక్ ఏమో అయిపోయింది, జాబ్ రాలేదు, ఇంకేం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్తో రిలేటివ్స్లో ఒక అన్న ఉన్నారు, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారా అన్న, నాకు ఇప్పటికి కూడా ఏ డౌట్ వచ్చినా వెంకటన్న అని చెప్పి అన్ననే అడుగుతూ ఉంటాను. ఇప్పటికి కూడా నాకు సజెషన్స్ ఇస్తారు, మంచి సజెషన్. సో అప్పుడు అన్న హైదరాబాద్లోనే ఉన్నారు, కోర్స్ చేసి వాళ్ళే నీకు నేర్పిస్తారు అండ్ దెన్ ఇంటర్వ్యూ కాల్స్ కూడా తెప్పిస్తారు అని చెప్పి అన్న కనుక్కొని వచ్చి దెన్ నాకు చెప్పారు వన్స్ నేను అడిగాక. అండ్ దెన్ ఓకే వచ్చేసేయని చెప్పి అన్న చెప్పారు. అన్న వాళ్ళ ఇంట్లోనే కొన్ని డేస్ ఉండి దెన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. కొన్ని డేస్ తర్వాత పీజీకి వెళ్ళి అన్న వదిన బాగా చూసుకున్నారు అక్కడ ఉన్నప్పుడు అండ్ మంచిగా సపోర్ట్ చేశారు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి. దెన్ ఓకే పీజీకి వెళ్ళాను. జాబ్ ఇంటర్వ్యూ కాల్ అక్కడ ఉన్నప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, నా టెక్నికల్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ఆ స్కిల్స్ మీద అండ్ హైదరాబాద్లో ట్రై చేశాను. హైదరాబాద్లో ఉన్నంత వరకు మోస్ట్లీ అన్నీ హైదరాబాద్ మొత్తం కూడా తిరిగాను. కాకపోతే అక్కడ కూడా వెళ్ళగానే నాకు వచ్చేది కదా ఇంటర్వ్యూకి వెళ్ళగానే రాదు కదా. సో అక్కడ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అక్కడ ఇన్స్టిట్యూట్లో ఒక 4 ఫ్రెండ్స్ అయ్యారు. ఆ 4 ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ కాల్స్ని ఏది మిస్ చేయకుండా ఒక రోజులో 2 ఇంటర్వ్యూలకు కూడా పోయిన రోజులు ఉన్నాయి. అంటే మార్నింగ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అది రిజెక్ట్ అయిపోద్ది, మళ్ళీ మెట్రో ఎక్కి అది ఇంకో మూల ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇంకొక ఇంటర్వ్యూ. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ రాకపోయినా కూడా వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా మనకి అన్నీ తెలియదు కదా, లొకేషన్స్ అన్నీ తెలియదు. ఓన్లీ అప్పుడే నేను అన్నీ నేర్చుకునింది. అంటే గూగుల్ మ్యాప్ని బాగా యూజ్ చేయడం అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎంత దూరమైనా అంటే వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా పోయి ఇంటర్వ్యూస్ చూసుకొని, ఒకవేళ ఇంటర్వ్యూ పోయినా బాధ వేస్తుంది. అంటే అయ్యో ఇప్పుడు రాలేదే, ఇంకెప్పుడు వస్తుంది, మనకి వస్తుందా రాదా, అన్ని టెన్షన్స్, కన్ఫ్యూజన్స్, బాధ అన్నీ ఉంటాయి. జాబ్ సెర్చ్ చేసే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే అయ్యో చదువుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ జాబ్ రాదు. నేనున్న పీజీలో ఏంటంటే హైదరాబాద్లో అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ నా రూమ్లో అయితే అందరూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎన్ని ఎగ్జామ్స్ రాసి ప్రిలిమ్స్ మెయిన్స్కి వెళ్ళి మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయాక ఒక ఇంటర్వ్యూ ఉంటుందంట అండ్ ఏదో ఫిజికల్ టెస్ట్ ఏదో ఉంటుంది అనుకుంటా పోలీస్ వాళ్ళకి, దాంట్లో మిస్ అవుతుందంట. వాళ్ళు అంతా కష్టపడి ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తే లాస్ట్ స్టేజ్లో కూడా పోయిన సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయంట. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేస్తున్నా కదా,
సో ఇటు సైడ్ నేను ఈ విధంగా కష్టపడేదాన్ని. ఒకసారి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ ఉండేవాళ్ళు. అంటే హాస్టల్లో ఉంటున్నా కదా ఒక్కదాన్నే. అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయా నేను వాళ్ళ ముందే. అంటే ఏమో హాస్టల్స్లో సరిగా ఫుడ్ తినక ఈ జాబ్ టెన్షన్స్ వాళ్ళ ముందే పడిపోయా. అది కూడా పోయి ఇంకా వాళ్ళు చెప్పారు, ఎందుకు ఇంకా సపోర్ట్ చేశారు, ఫస్ట్ ఫుడ్ తిని యాక్టివ్గా ఉండి అప్పుడు దెన్ ఓన్లీ నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పారు. జాబ్ కోసం ప్రయత్నించే క్రమంలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అదంతా ఎందుకులేండి, కోచింగ్ అయిపోయాక చూసుకుందాంలే అట్లా అనుకోకుండా కోచింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచే ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత నుంచే నేను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా చాలా హైదరాబాద్ మొత్తం తిరిగాను కానీ అక్కడ కూడా రాలేదు. సో అలా కోర్స్ అయిపోయే వరకు అట్లా ట్రై చేస్తూనే ఉన్నాను, ఎక్కడ గివప్ ఇవ్వలేదు. 5 months ఇట్లా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ స్టిల్ నాకు జాబ్ రాలేదు హైదరాబాద్లో. ఓకే, ఇంకేం చేద్దాము అని మళ్ళీ ఆలోచించుకొని సరే బెంగళూరులో ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి తెలిసింది. సో అటు నుంచి అంటే సర్దుకొని అక్కడ హాస్టల్లో సర్దుకొని ఇంకా ఇంటికి కూడా రాకుండా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయి బెంగళూరుకి వచ్చి రిలేటివ్స్ ఇంట్లో కొన్ని రోజులు ఉండి దెన్ ఇక్కడ ట్రై చేశాను. ఇక్కడ ట్రై చేసినప్పుడు ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లోనే నాకు ఐబిఎంలో కాంట్రాక్ట్ బేస్డ్లో ఐబిఎంలో వచ్చింది. అది కూడా నాన్ ఐటీయే కానీ సరే ఏదో ఒకటి వచ్చింది. అది నాకు దాంట్లో ఫస్ట్ నా శాలరీ 8,000 స్టార్టింగ్ శాలరీ. నేను అంటే గిల్టీగా ఏం ఫీల్ అవ్వలేదు, తక్కువ శాలరీయే అని చెప్పి అలా ఏం ఫీల్ అవ్వలేదు. సరే ఏదో ఒకటి వచ్చింది, వెళ్దాము, అది దాంట్లో చేసుకుంటూ నెక్స్ట్ మనకి అంటూ ఒక గోల్ ఉంటుంది కదా, దాన్ని రీచ్ అయ్యేకి మనం ట్రై చేద్దాము, మనకి ఇష్టమైన జాబ్కి మనం ట్రై చేద్దాము. ఇప్పుడు ఖాళీగా ఉండి జాబ్ వెతుక్కోవడం కంటే ఒక కంపెనీలో ఏదో ఒక దాంట్లో చేసుకుంటూ వెతుక్కోవడం బెటర్ అని చెప్పి అనుకొని అప్పుడు జాయిన్ అయ్యాను. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది. ఫెస్టివల్ వచ్చాక ఇంటికి వెళ్ళాను. తర్వాత ఎందుకో అనిపించింది దీంట్లో అంటే నేను నెక్స్ట్ వేరే చూసుకోలేను అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంకా నా వల్ల కాదు, నేను మొత్తం ఇప్పటికే హైదరాబాద్ మొత్తం తిరిగా, ఈలోపు బెంగళూరు వచ్చి తిరిగాను. ఇంకా మనకి వస్తుందో రాదో, ఇంకా హాస్టల్లో అక్కడ పేరెంట్స్ని వదిలి దూరంగా ఉండేకి అదొక ఇది. సో ఇన్ని మైండ్లో అవ్వలేదు నాకు. దెన్ ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నెల్లూరులోనే ఏదైనా చూసుకుంటా, ఇక్కడే ఏదైనా చూసుకుంటా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఏదో క్విక్కర్ జాబ్ ఏదో అనుకుంటా, దాంట్లో జాబ్స్ ఇన్ నెల్లూరు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇన్ నెల్లూరు అని కొడితే వచ్చాయి. ఇంకా వరుసగా నెంబర్స్ ఉన్నాయి అక్కడ దానికి వెబ్సైట్కి. ఓకే, ఇది ఒక కంపెనీ, ఆ కంపెనీకి నెంబర్స్ అని చెప్పి అన్నీ ఉన్నాయి వరుసగా చేసుకుంటా పోయినా అన్ని నెంబర్స్కి. కొంతమంది ఏమో లేవు అని చెప్పారు, కొంతమంది ఒక్కరు అనుకుంటా ఉంది అని చెప్పారు, ఉంది ఇంటర్వ్యూకి రండి అని చెప్పారు నెల్లూరులోనే. సో వచ్చింది ఏదో, సరే అట్లీస్ట్ కాల్ వచ్చింది, ఉంది అన్నారు, వేకెన్సీ ఉంది అన్నారు, ట్రై చేద్దాము, ఇక్కడే వస్తే యుద్ధంగా ఇక్కడే ఉండి పేరెంట్స్ దగ్గరే ఉండి చేసుకోవచ్చు, నేను ఇంకా చేయలేను, నేను తిరగలేను అని ఒక మైండ్ సెట్కి వచ్చేసాను నేను. అంటే అన్నీ తిరిగి ఇంకా నా వల్ల అంటే ఇంకా హోప్ పోయింది. వెబ్ టెక్నాలజీస్ మీద అనుకుంటా ఇంటర్వ్యూ చేశారు. ఓకే, జాబ్ ఇచ్చారు. కాకపోతే అంటే అక్కడ నెల్లూరులో అంటే మనకి తెలుసు కదా, అంత ఐటీ కంపెనీస్ ఏం లేవు. కానీ అక్కడ ఎలా ఉంటుంది, నాకు ఏ డౌట్ వచ్చినా నేను అన్ననే అడుగుతా అని చెప్పాను కదా, వెంకట్ అన్న అని చెప్పి. సో ఆ అన్నకి కాల్ చేసి, అన్న ఇలా నెల్లూరులో జాబ్కి కంపెనీ జస్ట్ చేశాను, ఒకటి వచ్చింది, వాళ్ళు జాబ్ ఇస్తామని చెప్పారు అని చెప్పి అన్నని అడిగాను. అడిగితే అన్న సజెస్ట్ చేశారు, అక్కడ అంటే మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయో ఉండవో మనం చెప్పలేము, వద్దు అలా తీసుకోవద్దు, మళ్ళీ బెంగళూరుకి ట్రై చెయ్యి, నీకు వస్తుంది, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పి అన్న పుష్ చేశారు.
అండ్ పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, నువ్వు చేస్తావు అని చెప్పి. అగైన్ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయాక మళ్ళీ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ బెంగళూరుకి వచ్చి మళ్ళీ రొటీన్ ఇంకా ఆ జాబ్ మానేసి, అదే చెప్పాను కదా నేను ఐబీఎంలో చేస్తున్నాను, ఈలోపే ఇంటికి వచ్చాను, ఇంకా నా వల్ల కాలేదని చెప్పి, నేను బాగాలేదు అని చెప్పి. దెన్ మళ్ళీ వచ్చి ఇంకా వాళ్ళకి చెప్పేసాను నేను చేయను అని చెప్పి, ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ నా కోర్స్ అని చెప్పాను కదా, హైదరాబాద్లో నేను కోర్స్ చేశానని చెప్పాను కదా, జే స్పైడర్స్లో నేను చేసింది. అక్కడ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. సో నేను ఫుల్ కంప్లీట్ అయిపోకముందే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. అంటే మొత్తం జావా ఎస్క్యూఎల్ అవి అయిపోయినాయి, ఇంకా వెబ్ టెక్నాలజీస్ బ్యాలెన్స్ ఉంది. నౌకరీలో అలా కూడా అప్లై చేసుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇలా వెళ్ళిన క్రమంలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఒక కంపెనీ ఉండింది, సిలికాన్ సంథింగ్ అదేదో మ్యాగజైన్ రిలేటెడ్ చేశాను. దాంట్లో ఇంటర్వ్యూ వెళ్ళాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. 18,000 ఏమో వస్తామని చెప్పారు. ఓకే వెళ్దామని చెప్పి ఇంకా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం మానేసి మళ్ళీ ఈ జాబ్కి రావడం స్టార్ట్ చేశాను. ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే చెప్తా. అందులో కూడా వెళ్తూ ఉంటే ఫస్ట్ ట్రైనింగ్కి ఏమీ శాలరీ ఇవ్వలేదు. ట్రైనింగ్ అయిపోయాక అదే శాలరీ ఇస్తారు అని చెప్పారు. ఓకే అని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఆ కంపెనీ ఏంటంటే ఫుల్ టార్చర్. ఆ కంపెనీలో కూడా మార్నింగ్ వెళ్తే ఇంకంతే, ఈవినింగ్ ఏదో చెప్తూ ఉంటారు. సో అది కూడా దాన్ని వదలకుండా వెళ్తూ ఉన్నాము. వెళ్తూ అంటే ఒక్కరోజు కూడా లీవ్ ఇచ్చేవాళ్ళు, వేరే ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కాదు. వేరే ఇంటర్వ్యూస్ ట్రై చేసుకోవాలన్నా కూడా అట్లా ఉండేది. అది ఫుల్ హెక్టిక్ అదైతే. సో అలా చేస్తూ నేను ఉండేది బీటీఎం లేఅవుట్లో అప్పుడు పీజీ. అండ్ ఇది వచ్చేసి ఈ పక్క ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో. పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వచ్చేదాన్ని అక్కడ పీజీ నుంచి. స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ పీజీలో టిఫిన్ రెడీగా ఉండదు. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇక్కడికి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కూడా మనకు అంటే అప్పుడే కదా మనం ఈ ఆఫీస్కి వచ్చి స్టార్ట్ వచ్చింది. మనకి ఫ్రెండ్స్ అంతగా అప్పుడప్పుడే కదా వచ్చింది, అప్పుడే అంత ఇదిగా ఫ్రెండ్స్ ఏం అవ్వలేదు. నేను ఇంకా బాక్స్ కూడా తెచ్చుకునేదాన్ని కాదు కదా, పీజీలో అప్పుడే రెడీగా ఉండదు. సో ఇంకా నేను ఇంకా మధ్యాహ్నం కూడా తినేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, మధ్యాహ్నం ఒక్కదాన్ని బయటికి వెళ్ళి తినే అంత మనకి ఇది లేదు. అండ్ ఆఫ్టర్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ నేను ఇక్కడి నుంచి పీజీకి బీటీఎం లేఅవుట్కి వెళ్ళేసరికి ఆ ట్రాఫిక్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దాంట్లో ఆ ట్రాఫిక్లో మళ్ళీ పీజీకి వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది. ఇంకా అప్పుడు కూడా క్లోజ్ అయిపోద్ది అనుకుంటా. నేను వెళ్ళేసరికి ఫుడ్ కూడా ఉండదు. ఇంకా అది కూడా తినేదాన్ని కాదు, నైట్ కూడా తినేదాన్ని కాదు. ఒక్కొక్కసారి అయితే 3 పూటలు కూడా తినని రోజులు ఉన్నాయి. నేను ఎవరికి తెలీదు, నాది పేరెంట్స్కి కూడా తెలీదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు. ఎప్పుడు ఫస్ట్ అదే చెప్తూ ఉంటారు అమ్మ వాళ్ళు, నువ్వు ఫస్ట్ తిను, టైంకి ఫుడ్ తిను, ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పి నేనే అలా చేసుకున్నా అప్పుడు. సో ఓకే అలా అయిపోయింది. ఇంకా దూరం అయిపోతుందని చెప్పి మళ్ళీ పీజీ కూడా చేంజ్ అయ్యా ఈ జాబ్ కోసం. ఈ జాబ్ ఉన్న దగ్గరలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గరలో మళ్ళీ పీజీ చేంజ్ అయ్యి పీజీలో ఉన్నా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ కూడా చేంజ్ అయ్యి ఆఫీస్ దగ్గరలో తీసుకున్నా. ఇలా లాంగ్ అయిపోతుంది, ఫుడ్ తినక కష్టం అయిపోతుందని చెప్పి దీని దగ్గరలో తీసుకున్నా. దెన్ అది అయిపోయినాక మళ్ళీ నా గోల్ ఈ జాబ్ కాదు కదా, నేను ట్రై చేస్తున్నది వేరే జాబ్, నా సాఫ్ట్వేర్ జాబ్ కోసం, నేను నేర్చుకున్న దానికి రిలేటెడ్గా చేద్దాము అని నేను ట్రై చేస్తున్నాను. కానీ ఇది కూడా అది కాదు. నేను ఈ జాబ్ కూడా ఎందుకు జాయిన్ అయ్యాను, ఈ జాబ్లో చేసుకుంటూ మనకు కావాల్సిన జాబ్ని ట్రై చేద్దాము అని. అది అయిపోయినాక మళ్ళీ నేను నా ఫ్రెండ్ మళ్ళీ తన కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, అలా కన్సల్టెన్సీలో ఒకరోజు కాల్ వచ్చింది. మెజెస్టిక్ సదాశివ నగర్ అనుకుంటా, అది ఆ పక్క అసలు మనకి ఏరియాలే తెలీదు. ఇంకా సరే అని చెప్పి వెళ్దామని చెప్పి, ఇంక వీళ్ళు నాకు చెప్పాయి కదా లీవ్ కూడా ఇవ్వరు ఏదన్నా అని చెప్పి, ఇంకా నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి లీవ్ పెట్టుకొని సదాశివ నగర్కి కన్సల్టెన్సీ ఏదో జాబ్ ఉంది అని చెప్తే పోయాము.
అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ చేశారా, ఇంటర్వ్యూ కూడా చేయలేదనుకుంటా. మేము అంత దూరం ఇక్కడి నుంచి మారుతల్లి పక్క నుంచి మెజెస్టిక్ సదాశివనగర్ అట్లా పోతే లేదు, జాబ్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు వాళ్ళు. ఆ రోజు ఎంత స్ట్రగుల్, మేము అసలు పోయిందే ఎంత దూరం స్ట్రగుల్ అవుతా పోయాం దానికోసం. అదేసింది. ఇంకా అక్కడి నుంచి వచ్చి దాని ముందే ఒక క్యాంటీన్ ఉందన్నమాట, కాఫీ షాప్ తర ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఇద్దరం అనుకుంటాను, అయ్యో ఇంత కష్టపడి వచ్చాము, ఫుడ్ కూడా తినకుండా. అసలు నేనైతే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నాకు ఆ రోజు కూడా. నేను రాలేను అని చెప్పి కూడా తనతో చెప్పాను. అంత స్ట్రగుల్ అవుతా వెళ్ళాము ఆ రోజు. సరే అని చెప్పి పోతే ఇంకా వాళ్ళు అలా చేశారు. ఇంకా పక్కన కాఫీ షాప్ ఉందని చెప్పారు, అక్కడికి వెళ్ళి మేమిద్దరం అనుకుంటా ఉన్నాం, మాకు అయ్యో ఇంత దూరం కష్టపడి వచ్చాము, జాబ్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు వీళ్ళు, అట్లీస్ట్ ఇంటర్వ్యూ చేసిపోతే అది ఇంకోలా ఉంటుంది అది అనుకొని బాధపడుకుంటా ఉన్నాం ఇద్దరం ఒకరికొకరము. ఆ షాప్లో అన్న వచ్చేసి తెలుగు వచ్చా అన్నకి. సో మీరు ఎందుకు ఎంతగా బాధపడుతున్నారు, నాకు తెలుసు గవర్నమెంట్ జాబు బిఏ పక్క గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఇద్దరు ఫోటో అదే పాస్పోర్ట్ ఫోటో అండ్ రెజ్యూమ్ సెండ్ చేయండి అని చెప్పి సెండ్ చేసి అడిగాడు అన్న. మీకు 25,000 వస్తుంది, 25,000 వస్తుంది ఖచ్చితంగా, నాకు తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా ఇప్పిస్తాను నేను అని చెప్పాడు. మాకైతే అన్న దేవుళ్ళలా కనిపించాడు ఆ రోజు. మనం ఎంత దూరం వచ్చినందుకు మనకి అన్న చెప్పడం అలా చెప్పాడు. మేబీ తర్వాత ఏదైనా రాలేకపోయిందో ఏమో తెలీదు. ఓకే, అలా చెప్పాడు అన్న. ఇంకా మా ఆనందానికి అవధులు లేవు, వచ్చేసింది జాబ్ అన్నట్టుగా చెప్పాడు అన్న. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇంటికి పోయి సంతోషంగా సరే మనకి దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇద్దరం పండగ చేసుకున్నట్టుగా ఇంకా నవ్వుకుంటా ఇంటికి పోయి నేను పీజీకి వెళ్ళిపోయాను, తను పీజీకి వెళ్ళింది. లీవ్ ఇవ్వరు, మళ్ళీ ఏదైనా జాబ్ చూసుకోవాలన్నా కూడా నాకు కష్టమే దాంట్లో ఉంటే అని చెప్పి నాతో పాటు ఆ కంపెనీలో జాయిన్ అమ్మాయి ఇంకా 2-3 రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోయింది. నేనే స్ట్రాంగ్గా 10 days ఉన్నా, ఆల్మోస్ట్ నా ట్రైనింగ్ అయిపోయే దగ్గర ఉన్నా. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇంకా శాలరీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాక అన్నకి మళ్ళీ కాల్ చేసి, అన్న మీరు నిజంగా ఉందంటేనే చెప్పండి జాబ్, నేను ఇలా ఒక దాంట్లో వెళ్తున్నాను, మీరు నిజంగా ఉందంటే నేను వీళ్ళకి చెప్పేస్తాను, నేను వెళ్ళను దానికి అని చెప్పి అన్నకి కన్ఫామ్ చేసుకొని మరి చెప్పాను. అన్నేమో అప్పుడు కూడా అన్న లేదమ్మా ఖచ్చితంగా ఉంది జాబ్, పక్కా ఉంది అని చెప్పాడు. ఇంకా నమ్ముతారు కదా, ఎవరైనా నమ్ముతారు కదా. ఇంకా ఆ జాబ్ కూడా నేను డ్రాప్ చేశాను, పోయింది. అండ్ అన్నకి నెక్స్ట్ కూడా అన్న సజెషన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కూడా అన్నకు కాల్ చేసి, అన్న ఇలా అయింది, ఐ థింక్ నేను అన్నకి ఈ విషయం చెప్పాలా, ఇలా గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నారు అని చెప్పి ఈ విషయం చెప్పాలి. అప్పుడే నేను అన్నకు ఆ విషయం చెప్పుంటే పిచ్చిదానా అలా నమ్మకు అని చెప్పేవాడేమో అన్న. బ్యాంక్లో కూడా జాబ్ వచ్చింది, అప్పుడు కూడా 18,000 ఏమో ఇస్తా అన్నారు బ్యాంక్లో కూడా. అప్పుడు కూడా అన్నకి ఇలా అడిగా, అన్న ఇలా బ్యాంక్లో వచ్చిందన్నారు. ఏది నేను నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ అన్న దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచా కాదా అని, అంటే మనకు తెలియదు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో వాళ్ళు అడిగితే మనకి హెల్ప్ చేస్తారు. సో అన్న ఎప్పుడు చేసినా నాకు హెల్ప్ చేసేవాడు, ఎప్పుడు అడిగినా మంచిగా చెప్పేవాళ్ళు. సో ఆ బ్యాంక్లో వచ్చినప్పుడు కూడా అన్నని అడిగి, అన్న ఇలా వచ్చింది, నేను కంటిన్యూ దీంట్లో వెళ్తూ వేరే ట్రై చేసేనా అని చెప్పి అడిగితే, అన్న వన్స్ నువ్వు దీంట్లోకి ఇన్ అయితే ఇది కంప్లీట్లీ వేరే ఫీల్డ్, నువ్వు ఇన్ అయితే నువ్వు నీకు ఇష్టమైన జాబ్ చేయడానికి అంటే చేసే ఛాన్స్ దొరకదు నీకు అని అన్న సజెస్ట్ చేశారు నాకు. బ్యాంక్ జాబ్ కూడా అసలు జాయిన్ అవ్వలేదు అది. అలా అయిపోయింది. నేను అగైన్ జాబ్కి ట్రై చేస్తూ ఉన్నాను, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు కూడా. లేదు ఇంకా మనకు టెక్నికల్ స్కిల్స్లో పర్లేదు బాగానే ఉండేదని, కానీ ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, ఫ్రెషర్స్కి యాప్టిట్యూడ్ అడిగేవాళ్ళు, ఆ యాప్టిట్యూడ్లో పోయేది నాకు. సో అలా కాదు అని చెప్పి మళ్ళీ యాప్టిట్యూడ్ బుక్ ఎంత ఉండేది, మళ్ళీ ఆ బుక్ మొత్తం తిరగేస్తా, మనం ఇంకా కష్టపడాలి, ఇది సరిపోలేదు ఇంకా కష్టపడాలి అని చెప్పి బుక్ పట్టుకొని, అంటే బాధ ఉంటుంది
కానీ ఆ బాధ లేదు, మనలో ఏదో తక్కువ ఉంటేనే కదా మనం మనకి రావట్లేదు జాబు అన్నది నేను అనుకొని, మళ్ళీ నేను దేంట్లో లేకున్నాను అని చూసుకొని, నేను యాప్టిట్యూడ్లో ఇస్తున్నా కదా అని చెప్పి మళ్ళీ ఆ బుక్ తీసి కష్టపడతా ట్రై చేస్తూ ఉన్నాను. అప్పుడే కాల్ వచ్చింది, యాక్సెంచర్ నుంచి కాల్ వచ్చింది. ఐ థింక్ అందులో ఇంకా యాప్టిట్యూడ్ కూడా ఏం పెట్టలేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫోన్ కాల్స్లోనే అయిపోయింది ఇంటర్వ్యూ. ఒక 4-5 చేశాను అనుకుంటా. ఫస్ట్ టెలిఫోనిక్ కాల్లో మాట్లాడారు, దాని తర్వాత ఫేస్ టు ఫేస్ మొబైల్లోనే. ఆఫీస్కి ఏమి వెళ్ళలేదు ఇంటర్వ్యూకి, దీనికి మాత్రం ఫోన్లోనే వర్చువల్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్పలే అప్పుడు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు గెట్ బ్యాక్ అవుతాము అని చెప్పి ఏం చెప్పలేదు నాకు. అది కూడా పోయింది. ఇంకెక్కడ ట్రై చేయాలి, అన్నీ ఆల్మోస్ట్ బెంగళూరు కూడా మొత్తం తిరిగేసాయి ఈలోపు. నాకు పోయింది. వాళ్ళకి కాల్ చేసి ఇసిగిస్తా ఉన్నా. స్టార్టింగ్ ఫోన్ చేస్తారు కదా ఇలా ఇంటర్వ్యూ అని చెప్పి, ఇలా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పి, వాళ్ళ నెంబర్ ఉండింది అనుకుంటా. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ అయిపోయింది, నా రిజల్ట్ చెప్పండి. ఐ థింక్ 2-3 సార్లు ఫోన్ చేసి ఇసిగిచ్చా వాళ్ళని. వాళ్ళు ఇంక లేదు, రిజెక్ట్ అయిపోయారు అని చెప్పారు. అప్పుడు ఇంకా ఇది కూడా పోయింది, ఈ హోప్ కూడా లేదు మనకి అనుకొని బాధపడుకుంటా మళ్ళీ బుక్ తీసా. మళ్ళీ కామెడీ ఏంటంటే, ప్రతి ఇంటర్వ్యూకి పోయేటప్పుడల్లా ఫోన్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని పేరెంట్స్కి చెప్పేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ పోయింది, ఇది కూడా పోయింది అని చెప్పేదాన్ని. మా అమ్మ అయితే అంటే బాధపడతాం కదా మనం, వాళ్ళు సపోర్ట్ చేశారు, నాకు చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మ అయితే నాకు చాలా చాలా సపోర్ట్ చేసింది. వస్తుంది, నువ్వు ట్రై చెయ్యి, నీకు వస్తుంది అని. ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా మా అమ్మకు మాత్రం నమ్మకం ఉంది, నేను జాబ్ చేస్తాను, ఇట్లా చేస్తుంది, వస్తుంది, కష్టపడుతుంది అని ఆమెకు మాత్రం నమ్మకం ఉంది నా మీద. మొత్తానికైతే లాస్ట్ మళ్ళీ ఒక 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ యాక్సెంచర్ వాళ్ళే ఫోన్ చేశారు, నీకు జాబ్ వచ్చింది అని చెప్పి. ఓకే అమ్మ వచ్చింది, మొత్తానికి కష్టపడినందుకు. అది శాలరీ ఏం నాకు పెద్ద హై ప్యాకేజ్ ఏం బాగాలేదు, కాకపోతే మంచి కంపెనీ, మంచి ఎంఎన్సీ కంపెనీలో వచ్చింది, అదొకటే హ్యాపీ. అండ్ నేటివ్కి వెళ్దాము అనుకున్నా. ఇంకా 2 daysలో లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్, 2020 ఫుల్ లాక్డౌన్ కదా, అసలు ఎక్కడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేకే కూడా లేదు కదా. అలాగా నేను అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయా. ఐ థింక్ కొన్ని మంత్స్ అక్కడే ఉన్నా. అక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేశాను. 2 years ఎసెంచర్లో చేశాను. ఇప్పుడు 2 years ఎసెంచర్లో చేశాక మళ్ళీ వేరే కంపెనీకి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే టీసీఎస్ కాల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. ఈజీగా ఏది రాదు, ఇంత కష్టపడిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఈ జాబ్ వచ్చింది అంటే నేను పెద్ద ల్యాక్స్లో సంపాదిస్తున్నా అని అనుకోవద్దు. సో నేను ఇండిపెండెంట్గా నా కాళ్ళ మీద నేను నిలబడగలను, ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. సో ఇవన్నీ మనం ఈ జాబ్ వెతికే క్రమంలోనే ఇవన్నీ నేను నేర్చుకున్నా. ఎక్కడ వదిలిపెట్టినా నేను రాగలను. సో అదే నా 10th class ఫ్రెండ్స్ ఊర్లో అప్పుడే 10th అయిపోకుండా మ్యారేజ్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఒక్కరే వెళ్ళలేరు కదా. అంటే బెంగళూరు సిటీలో వదిలిపెడితే వాళ్ళు వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఎందుకని? వాళ్ళు అక్కడే ఆగిపోయారు, నేను అప్డేట్ అయ్యా కొంచెం అందుకని. సో నేనేమనుకుంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి, మినిమం స్టడీస్ ఉండాలి, దాని తర్వాతే పెళ్ళైనా ఏదైనా. సో దానివల్ల ఏంటి, ఒకవేళ మనం ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాం. ఒకవేళ వాళ్ళు అంతా బాగుంటే మంచిది, కూల్, ఏం పర్వాలే. ఆర్ఎల్స్ ఒకవేళ హస్బెండ్ అటు ఇటు ఉన్నా, వైఫ్ అటు ఇటు ఉన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు కదా. అనే కాదు, ఏ జాబ్ అయినా చేసుకొని బతకచ్చు. దానికోసం నేను చెప్తున్నా, మినిమం ఎడ్యుకేషన్ అయినా ఉండాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే అవి అప్పుడు తెలీదు, కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అయ్యో నేను కూడా అలా చదువుకుంటే బాగుండు, మిస్ చేసుకున్నాను అని చెప్పి. సో నేనేం చెప్తున్నా అంటే, ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందరూ మినిమం స్టడీస్ అయినా చదువుకోండి. ఒకవేళ మీకు చదువు అవ్వలేదు అనుకోండి, బయటికి వెళ్ళి మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది,
ఆ వర్క్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ జాబ్ అదొక్కటే లైఫ్ కాదు. మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని లేజీగా ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో ఉంటేనే బయటికి వెళ్ళగలం. ఏమైనా తినాలన్నా, ఇంట్లో చేసుకోవాలన్నా మనీ ఉండాలి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలా మనీ మీకు మీరు చేసుకోగలుగుతారు. సో ఒక్కళ్ళే ఇంట్లో ఉండి నేను చేసుకోలేను, నేను చేయలేను అని అలా అనుకోకుండా బయటికి వెళ్ళి బయట ఎలా ఉంది సిచ్యువేషను, మనం ఏం చేయగలుగుతాము, ఏ పనికి పోయినా డబ్బులు వస్తాయి అని చెప్పి ఏదంటే అది కాదు. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ నాలెడ్జ్కి తగ్గట్టు, మీరు చదువుకున్న దానికి తగ్గట్టు బయటికి వెళ్ళండి. జాబ్ సెర్చ్ చేసుకోండి. ఏదో ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ చూసుకొని పని చేసుకొని కష్టపడండి. ఆ కష్టపడిన దానికి మనకి మనీ వస్తాయి. ఆ మనీతో మన ఖర్చులకి జరుపుకోవచ్చు. దానికి ఎందుకు మీరు నేను ఒకరి కోసం వెయిట్ చేయకుండా మీకు మీరు అంటే అన్నీ బాగుంటే పర్వాలేదు. నేను ఇది ఎవరికి చెప్తున్నా అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లా వాళ్ళు ఇంట్లోనే ఉండి ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని ఫీల్ అవుతున్నారో, అయ్యో నేను వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నా. మీరు చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. మీరు దానికి చేయాల్సింది మీ ఎఫర్ట్స్ పెట్టాలి, బయటికి రావాలి. అక్కడి నుంచి బయటకు వచ్చి చేసుకున్న పనులు ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు వచ్చి సెర్చ్ చేసుకొని చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మీరు ఫీల్ అవ్వద్దు, నాకు రాలేదు, నేను చేయలేను అని చెప్పి అవ్వద్దు. ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెట్టి మనం ఎందులో ల్యాక్ ఉన్నాము అని చెప్పి అవి అర్థం చేసుకొని ఆ ల్యాక్ ఉన్నది దానికి ఫుల్ఫిల్ చేసుకొని దాన్ని నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ యూట్యూబ్లో ఉన్నాయి. యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఉంది. మనకి ఏమి నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. మనకి వెబ్సైట్స్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇలా మనకి ఏది కావాలన్నా అది దొరుకుతుంది ఇప్పుడు. నేర్చుకోండి, యూటిలైజ్ చేసుకోండి, బాధపడద్దు. జాబ్కి ట్రై చేసుకోండి, కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. బాధపడద్దు. నేను ఇంత ట్రై చేస్తున్నా, అయ్యో నాకు ఇంకా రాలేదు, నాకు దేవుడు రాసి పెట్టలేదేమో అని చెప్పి అలా అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ రోజు అనేది ఒక రోజు వస్తుంది. మీరైతే ఎఫర్ట్స్ పెట్టండి. మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ ట్రై చేస్తూ ఉండండి. అంతేగాని ట్రై చేయడం మాత్రం ఆపొద్దు. డెఫినెట్గా మీకు ఒక రోజులో మీకు సక్సెస్ అనేది వస్తుంది. నా ఎక్స్పీరియన్సెస్ నేను క్విక్గా పైన నేను షేర్ చేసుకున్నాను. ఇలా నాలాగా ఇంకా చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. కమెంట్ చేయండి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో మీ జాబ్ సెర్చ్ చేసేటప్పుడు. ఆర్ఎల్స్ మీకు క్యాంపస్లోనే వచ్చిందా, క్యాంపస్లోనే వస్తే ఇలా తిరగాల్సినంత అవసరం లేదు. సో మీ ఎక్స్పీరియన్సెస్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. బాయ్.